పైగా ఓజీకి మీరు చెప్పిన ఓజీకి అయితే మామూలుగా లేదు. మామూలుగా లేదు. అది ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. అవును, మాకు కూడా ఓజీ వస్తే నా క్యారెక్టర్ కనపడదు బాగాను. కనపడి దాంతోపాటు ఒక 50 సినిమాలు వస్తాయి రాసి నాకు ఉంది. అదే అప్పుడు రాజన్న తెచ్చుకొచ్చినటువంటి క్రేజీ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వకీల్ సాబ్ అంటే ఒక 10 ఏళ్ల పాటు మీకు అది తీసుకొచ్చి పెట్టింది. 10 సంవత్సరాలు ఒక 100 సినిమాలు తెచ్చిపెట్టింది. తర్వాత నాకు వకీల్ సాబ్ మళ్ళీ తెచ్చి వకీల్ సాబ్ తర్వాత వేణు శ్రీరంగ దేవ్ వల్ల వకీల్ సాబ్ తర్వాత మళ్ళీ 20 సినిమాలు చేశానండి నేను. తర్వాత రెక్కి ఒకటి వచ్చింది వెబ్ సిరీస్. అవును, బహుశా మీరు చూశారు. అదే నేను ఇంత చెప్పాను. ఎస్ రెక్కి నాకు పోలూరు కృష్ణ గారు, అలాగే G5 ఆవిడ చీఫ్ కంటెంట్ ఆఫీసరు అనురాధ గారు, వాళ్ళిద్దరు నాకు మంచి అవకాశం ఇచ్చారు. వాళ్ళకి ధన్యవాదాలు. చాలా కీలకమైన రెక్కిలో చాలా కీలకమైన పాత్ర, నాకు చాలా పెద్ద పేరు వచ్చింది. చివరిలో మీ పాత్ర మీదే ముగుస్తుంది అది. అది 2 కూడా సీజన్ 2 కూడా జనవరి నుంచి షూటింగ్ ఉంది అంటున్నారు. ఓకే, దాంట్లో కూడా నాకు మెయిన్ ఖచ్చితంగా కీలకమైన పాత్ర ఉంటుంది కదా. అదే కంటిన్యూటీ కదా. ఎస్ అది కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. తర్వాత నాకు తెలిసినంతవరకు మీరు బాలయ్య బాబుతో కూడా మళ్ళీ చేస్తున్నారని చెప్పేసి. బాలయ్య బాబు గారితో నేను అఖండలో చేశా. అఖండలో ఒక సీనే చేశాను, మొట్టమొదటి రైతుది. స్టార్టింగ్లో కనిపిస్తారు. ఆ తర్వాత నేను వాల్తేరి వీరయ్యలో చేశాను. వాల్తేరి వీరయ్యలో ఒక చిన్న సీన్ చేశాను. ఓకే, నా సీన్ నుంచి ఒక వాయిస్ డైలాగు హీరో ఎంట్రీ ఉంటుంది దాంట్లో, చిరంజీవి గారు. అవును, అది పెద్ద హిట్ కదా వాల్తేరి వీరయ్య. అలాగే అఖండ కూడా పెద్ద హిట్. అఖండ అనే సినిమా పాండమిక్లో 2వ లాక్డౌన్ తర్వాత జనం సినిమాలకు రావడం మొదలుపెట్టిన థియేటర్లకి అఖండ నుంచే. అఖండ అంటే థియేటర్ రప్పించింది. బాలయ్య బాబు గారి మైలేజ్ మామూలుగా పెరగలేదనమాట. దాంట్లో నాగమహేష్ విల్లగా వచ్చి నాది నారింజ తోట కోసేస్తుంటాడు. అప్పుడు వచ్చి ఈయన కాపాడతాడు, ఫైట్ చేసి మిమ్మల్ని మీ తోటను కాపాడతాడు. అది పెద్ద హిట్. అవును, అఖండ పెద్ద హిట్, వాల్తేరి పెద్ద హిట్. దాంట్లోనే హీరో గారేమో బాలయ్య బాబు గారు, వాల్తేరి డైరెక్టర్ బాబీ గారు. నేను జస్ట్ ఇది స్టార్ట్ అయినప్పుడు బాలయ్య బాబు 109 కదా, ఇది పేరు పెట్టలేదు కదా. నేను బాబీ గారికి వచ్చిన మెసేజ్ పెట్టి, ఆయన నంబర్ నా దగ్గర ఉంది, అది చూసారో లేదు నాకు తెలియదు కానీ, సార్ అఖండ పెద్ద హిట్ బాలయ్య బాబు గారు చేశాను, వాల్తేరి గారు మీ డైరెక్షన్లో చేశాను, ఇది పెద్ద హిట్. కాబట్టి మీరు చేయబోయే సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా, నాకు చిన్న వేషం కావాలని కోరుకుంటున్నానని పెట్టే మెసేజ్. పెద్ద వేషం ఇచ్చాడు. అంటే ఇటు ఒకేసారి బాలయ్య బాబుతో అటు బాబీతో కలిసి ఒకే సినిమాలో చేసేస్తున్నారు ఇప్పుడు. చేస్తున్నాము బాగా. నాకు చాలా మంచి అంటే వేషానికి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చాడు నాకు. ఓకే, గ్రూప్. అంటే అఖండతో పోల్చుకుంటే ఇంకొంచెం ఎక్కువ అండి, నిడివి ఎక్కువ ఉండే క్యారెక్టర్. నిడివి ఎక్కువ, బాగా కనపడతాము. హీరోని ఎలివేట్ చేసే క్యారెక్టర్ చెప్పకూడదు, ఏం చెప్పకూడదు. ఇందులో బాలయ్య బాబు తోటి ఆల్రెడీ కాంబినేషన్ అయిందా? బాలయ్య బాబు గారితోనే కాంబినేషన్. అంతేనా? బాలయ్య బాబు గారితో ఈ డైలాగ్స్ కాదు కానీ బాలయ్య బాబు గారితోనే కాంబినేషన్. అంటే చాలా చాలా బాగా తీస్తున్నారండి ఆయన్ని. ఆయన ఫ్యామిలీ మెంబరా? అంటే కాదుగా, ఆయన ఫ్యామిలీ మెంబర్ అందులో కాదు. ఓకే, కాదు ఫ్యామిలీ మెంబర్ కాదు. ఫ్యామిలీ మెంబర్ కాదు. చాలా గొప్పగా తీస్తున్నారు. ఎలా తీస్తున్నారు ఏమిటి అసలు, మొత్తం రాజస్థాన్ ఇక్కడ దించేశారు. రాజస్థాన్ అది ఒకటి చెప్పగలను నేను. ఓకే 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 అది రాజస్థాన్ బ్యాక్ డ్రాప్లో సినిమా, దాన్ని ఇక్కడే రాజస్థాన్ సృష్టించేసాడు అనమాట బాబీ. అద్భుతంగా చేస్తున్నాడు ఆయన. నాకు మళ్ళీ డేట్లు ఉన్నాయి మళ్ళీను. దాంట్లో కూడా అసలు ఆ బాబీ గారి సినిమాలో అంత మంచి వేషం ఇచ్చిన మా బాబీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మీ ఛానల్ ద్వారా ఈ విధంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఆయన అఖండలోనూ పిలిచాడు, దీంట్లో కూడా పిలిచి మంచి వేషం ఇచ్చారు. అది కూడా చాలా పెద్ద హిట్ అవుతుందండి. బాలయ్య బాబు గారి వేషం కూడా అదిరిపోద్దు మామూలుగా. ఇంకా ఫస్ట్ లుక్ రాలేదు కాబట్టి మనం కొంచెం క్లోజ్ అయ్యారా బాలయ్య బాబుకి ఏమన్నా మీరు? క్లోజ్ అంటే మామూలుగా ఆయన అందరితో సరదాగా ఉంటాడుగా? మామూలుగా సరదాగా ఉంటాయండి. కొంతమంది భయపడతారు అనుకోండి. భయపడతారు అంటే నేను ఇంకా ఆయన దృష్టిలో పడలా. రావటం అవి చెప్పుకోవడం తప్పితే నేను అఖండ సక్సెస్ మీట్ అప్పుడు నేను పద్యాలు పాడటం మీరు చూసారో లేదు, ఆ తెలుగు మీద పద్యాలు పాడినప్పుడు ఆయన కూడా నాతో శృతి కలపటం నన్ను బాగా ప్రశంసించాడు ఆ రోజు. కానీ నేను నా వేషధారణలో నేను ఆయనని అనుకుని ఉన్నాడు ఖచ్చితంగా. నేను వెళ్ళి గుర్తు చేస్తే గుర్తుపడతాడు. ఓకే, నేను సాహసించలా, వదిలే. కానీ ఇంకా ఉంది కదా ముందు ఎవరన్నా చెబితే పలానా ఇతను పద్యాలు రాస్తాడు. ఆయన మీద కూడా పద్యం రాయించా మామూలుగా. బాలయ్య బాబు మేము డాక్టర్ మేఘ రామలింగ స్వామి గారే
ఆయన ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు సిడ్నీలో ఆయన మీద ఒక పద్యం రాశాడు. ఆ పద్యం తెప్పించుకుని పాడదాం కదా అని నేను ప్రాక్టీస్ చేసి పెట్టానండి. ఆ పద్యం బాలబాబు గారి మీద. ఒకసారి మాకు వినిపించండి. అందా ఎందుకు తగ్గాలి? భైరవ ద్వీపాన భవ్యమౌ నటనతో ప్రజలను దోచిన ప్రతిభ మీది శ్రీకృష్ణ పాత్రలో చెలువంబు చూపించి తండ్రికి సములైన తనయులైరి శ్రీరామ భూమిక చిత్రంబు చిత్రించి తండ్రి మెప్పును గొన్న తనయులైరి గౌతమి పుత్రుడై శాతకర్ణిగ మీరు గౌతమి పుత్రుడై శాతకర్ణిగ మీరు తెలుగుల తేజమై వెలిగినారు. ఒక్కటేమిటి వచింపలెక్కలేని వివిధ పాత్రలు ధరించి వింత చేయు నందమూరి కుటుంబాన చందమామ విదిత తారక రాముని ప్రియసుతుండ బాలకృష్ణ మహోదయా బాలకృష్ణ మహోదయా భవ్య హృదయ అందుకొనుడివేమా ప్రియ వందనములు. సూపర్. ఫస్ట్ టైం పాడటం చాలా ముందు ఆయన దగ్గర కూడా పాడలేదు నేను ఎప్పుడు. ఆయన ముందు పాడడానికి అవకాశం పాడాలని కుతూహలం నాకు, కానీ మీ ఛానల్ ద్వారా ఆయన దగ్గరికి వెళ్తాము. పంపించండి తప్పకుండా. సో మీ వాయిస్ అంటే పద్యాలంటే మీకు బాగా ఇష్టమా? అంటే నాకు సోషల్ నాటకాలతో పాటు పద్య నాటకాలు కూడా చాలా తక్కువ వేశాను నేను. తక్కువ నేసిన శ్రీనాథుడు, అలసాని పెద్దన, రాణి రుద్రమ్మ, రాణా ప్రతాపు ఇటువంటి పద్య నాటకాలే కానీ అది ఆకేళ్ళ గారు రాశారు ఇవన్నీ. ఓకే, ఆకేళ్ళ గారు రచనలు తక్కువ. ఆకేళ్ళ గారితో మీకు మంచి మంచి జర్నీ ఉందన్నమాట. మంచి జర్నీ. మా గురువుగారు ఆయన అమెరికా శ్రీనాథుడు నాటకం అమెరికా తీసుకెళ్ళి రెండు నెలలు మేము 10 చోట్ల వేసి వచ్చాము 10 నాటకాలే. ఓకే. అలాగే అలసాని పెద్ద నాటకంలో శ్రీకృష్ణదేవరాయల పాత్ర వేసాను నేను. గుమ్మడి గోపాలకృష్ణ గారు ఏమో అలసాని పెద్దను వేశాడు. శ్రీకృష్ణదేవరాయలు. ఎస్, నాకు నంది అవార్డు వచ్చింది దానికి. ఓకే. నాటకంలో నంది అవార్డు, అలసాని పెద్దలో శ్రీకృష్ణదేవరాయల పాత్రకు వచ్చింది నాకు. ఓకే. సినిమాలోనే రాజన్నకు వచ్చింది. తర్వాత అన్నపూర్ణ వాళ్ళది సీరియల్లో చేస్తానని అడిగాడు ఆయన, సాయిబాబా గారు ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అన్నపూర్ణ. చేస్తాను సార్, ఏదైనా నటుడికి ఏముందనేది పుట్టింటి పొడి చేరని సీరియల్ చేసేవాళ్ళది. దాంట్లో సీరియల్కి నంది అవార్డు వచ్చింది నాకు. మూడు నంది అవార్డు బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నాకు వచ్చి. చాలా అరుదు ఎవరు లేరు. సినీ, నాటక, టీవీ రంగాల నుంచి బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నంది అవార్డు నేను ఒక్కనే ఉన్నా చెప్పాలంటే. అలాగే ఈ మన వెబ్ సిరీస్లో కూడా రెకీ దానికి సంతోషం, కొండేటి సురేష్ గారు సంతోషం అవార్డు అని చెప్పి ఫస్ట్ అవార్డు నాకు ఇచ్చాడు ఆయన. మొత్తం విలన్ దాంట్లో కూడా వచ్చింది అవార్డు. అంటే ప్రభుత్వం కనుక అవి కూడా పెట్టి వెబ్ సిరీస్ కూడా పెడితే అవి కూడా మీరు కొట్టేస్తారు అనుకుంటా. సో ఇదైతే మాత్రం ఈ నంది అవార్డుకి సంబంధించి మాత్రం ఆ క్రెడిట్ మళ్ళీ ఎవరికి లేదనుకుంటా. ఇంతవరకు లేదు సార్ ఆ ఘనత. 3 రంగాలు వేరుగా వచ్చింది. బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనేది నాకు ఒక్కడికే ఉంది. అదే అది నాది కాదు, కానీ ఆ కళామ తల్లి, ప్రేక్షక మహాదేవుళ్ళు వాళ్ళు ఆదరణ. సో మళ్ళీ ఒకసారి ఎన్బీకే దగ్గరికి వస్తే, ఆయన అంటే మీరు చూస్తున్నారు, పని చేస్తున్నారు ఆయనతో కలిసి, ఎలా అనిపిస్తుంది ఆయన వ్యక్తిత్వం కానీ? ఆయన చాలా మంచోడు సార్. ఆయన బాలయ్య బాబు గారు చాలా మంచోడు. చిన్న పిల్ల మెంటాలిటీ, వస్తాడు చక్కగా. ఆయన ఏదైనా కల్పించుకోడు అసలు. డైరెక్షన్లో కానీ వాటిలో కానీ ఏమీ కల్పించుకోడండి. డైరెక్టర్ ఏం చెబితే అది 1 సారి 2 సార్లు 3 సార్లు ఎన్నిసార్లు 2 సార్లు చేసి వెళ్ళిపోతారండి. అంతే. అంటే మొదటే ఏదైనా ఉంటే, ఆయనకి డౌట్లు ఏదైనా ఉంటే కథ విన్నప్పుడే చేసేసుకొని ఒకసారి చూసుకుని చేసాడు, బ్రహ్మాండం చేసేస్తాడు ఆ వయసులో కూడా. ఆయన కూడా పద్యాలు బ్రహ్మాండంగా కదా ఆయనకి. అవును. అదే ఇప్పుడు ఏదైనా రేపు మళ్ళీ కలుస్తాం మళ్ళీ తొందరలో. అదే మళ్ళీ ఉన్నాయి, రేపు 14 తారీఖు నుంచి మళ్ళీ ఉంది. ఉన్నప్పుడు ఎలాగైనా ఒకసారి రేపు వచ్చే 14 ఎల్లుండే. ఓకే. ఎల్లుండి అవలేని 14 ఉంది కదా, 14 తారీఖున మళ్ళీ మాకుంది ఈ సినిమా 14, 15, 23, 24 వీళ్ళ. సో మొత్తానికి సంక్రాంతికి వస్తున్నారు.
అనుకుంటాను. అది మాకు వచ్చిన సమాచారం ప్రకారం అది అంటున్నారు. తీస్తున్నాండి, చాలా తొందరగానే తీస్తున్నారు. మళ్ళీ నాకు కొన్ని రోజులు ఉందో మాకు వేషం ఇంకాను. ఓకే. బాబీ గారు వాళ్ళు మెసేజ్ పెట్టారు, కోడేటి రామతీర్థ గారని, వాళ్ళందరూ కష్టపడి, దానికి కూడా సోమరాజు గారే, అందరూ నాకు ఫ్రెండ్లీగా ఉంటారండి. ఈ మనం ఎక్కువ కల్పించుకోము, మనకు కూడా ఏంటి సిన్సియారిటీగా మన టైం పంక్చువాలిటీ కానీ మన పాత్రలో మనం సిన్సియారిటీ చూపించడం కానీ అది ఇంపార్టెంట్ అండి. ఆర్టిస్ట్కి అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రతి వాళ్ళని గౌరవించడం అనేది మనకి ఇంపార్టెంట్ అండి ఫీల్డ్లో. టీచే బాయ్ దగ్గర నుంచి డైరెక్టర్ వరకు మనం అందరిని గౌరవించుకుంటా పోతే ఏది లేదండి. ఒక 8 గంటలు అక్కడ మన బిహేవియర్ అలా ఉంటే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ దారి వాళ్ళది, మన దారి మనది. అంతే. అక్కడ ఉన్నంతసేపు కలిసి ఉంటే, అందరిని గౌరవంగా చూసుకుంటే మనకు కూడా ఆ గౌరవం వస్తుంది కదా. వస్తుంది. వాళ్ళకి ఏముంటుందంటే ఇతని వల్ల మనకి ఇబ్బంది లేదురా బాబు, అతను బుక్ చేసుకుంటే టైం కరెక్ట్గా ఉంటాడు. ఇప్పుడు 5:30కి కారు పెడతాను అనుకోండి, నేను 5 గంటలకి రెడీ అయ్యి కూర్చుంటాను. మొదటి నుంచి మీకు అసలు ఏనాడు ఒక్క నిమిషం లేట్ చేయటం ఇంతవరకు నా జీవితంలో జరగలేదు. మాకు కూడా అంతే. ఇప్పుడు 4 గంటలకు టైం ఇచ్చారు, 3:30 4 గంటలకు వచ్చేసుకొచ్చారు. ఒకవేళ లేట్ అవుద్దామని మీకు ఫోన్ చేశాను. అవును, అదే ముందు అన్నారు యాక్చువల్ లేట్ అవుతాని, కానీ ముందు ఆ పోగండి ముందు వచ్చారు. అదే. సో అది టైంకి అనే దానికి అంత ఇంపార్టెన్స్ నిజంగా. అది అంటే పంక్చువాలిటీ అనేది మనకి మేలు చేకూరుస్తుందే కానీ. సో ఎందుకంటే చెప్పాలి, ఒకవేళ లేట్ అవుతుందంటే ముందు చెప్తే దాన్ని బట్టి మీరు, ఎందుకంటే మీ టైం పాటు చేసుకోకూడదు కదా. అవును, అవును. అది నా ఉద్దేశం అండి. నేను అట్లాగే ఆ టైం పంక్చువాలిటీ బాగా మెయింటైన్ చేస్తాను సార్. అందులో సిన్సియారిటీ ఎంత చిన్నోడైనా, ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారో వాళ్ళు చెప్పింది మనం సరదాగా వినటం, చేయటం, బాబు ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని అడిగి తప్పులేదు. వాళ్ళ దగ్గర కూడా నేర్చుకోవాల్సిన బోల్డ్ ఉంటుంది కదండి. ఇప్పుడు కొత్త వాళ్ళు బోల్డ్ మంది వస్తున్నారు. ఈ మధ్యన కొత్త సినిమాలు బోల్డ్ చేసి నేను 35 సినిమాలు చేశానండి. ఇప్పుడు నా ఈ 35 సినిమాలు ఇప్పుడు రిలీజ్ ఉన్నాయి. రేపు 18వ తారీఖున సముద్రుడు రిలీజ్ అవుతుంది. సముద్రుడు నగేష్ నారదాస్ అని డైరెక్షన్, తెలిసిన అతనిది రిలీజ్ అవుతుంది రేపు 18వ తారీఖు. అదే రోజు వీక్షణం మనోజ్ రెడ్డి అని, దాంట్లో 2 మంచి క్యారెక్టర్లే. 31st ఆది పర్వం సంజీవ్ మేగోటి. ఓకే. అమ్మాయి చేస్తుంది ఎవరు, మన మంచు లక్ష్మి కూడా ఆవిడది. దాంట్లో నాది ఒక ఫ్యామిలీ పెద్ద క్యారెక్టర్ నాదే, మెయిన్ క్యారెక్టర్ నాది. ఓకే. ఈ నెలలో 3 రిలీజ్ అవుతున్నాయి. ఇంకా కొంచెం చిన్న సినిమా బోల్డ్ చేసి వచ్చాను. ఇంకా ఈ మధ్య వీడే నా వారసుడని ఒక సినిమా తీసాడు ఒక అతనండి. వీడే నా వారసుడు అని. అంటే మీ అందులో మీదేమన్నా నాది టైటిల్ కి సంబంధించి రిలేటెడ్ తాత క్యారెక్టర్ నేను. ఓకే. తాత క్యారెక్టరు అద్భుతమైన క్యారెక్టర్ అండి. దాంట్లో హీరో 48 సంవత్సరాలు. చెప్పేస్తున్నా మీకు ఈ విషయం, ఎందుకంటే అతని గురించి ప్రచారం కావాలి చెప్తున్నాను. ఓకే. 48 సంవత్సరాలు. అతనే రైటరు, అతనే డైరెక్టరు, అతనే ప్రొడ్యూసరు, అతనే హీరో, అతనే లిరిక్ రైటరు, అతనే సింగరు. మల్టీ టాలెంటెడ్ అండి. చదువులేదు అతనికి. మళ్ళీ చదువులేదు సార్ ఆయనకి. అకాడమిక్ ఏం చదువుకోలేదు, ఏమి చదువుకోవాలా, కానీ పాటలు రాస్తాడు అద్భుతంగా. చంద్రబాబు నాయుడు గారి మీద, రాజశేఖర రెడ్డి గారి మీద, అందరి మీద పాట విపరీతంగా రాశాడు. ఆ లిరిక్ అసలు మనం వెంటనే మనకు మర్చిపోద్ది, ఏంటి చదువు లేని ఎంత విద్య ఉందా, భగవంతుడు ఇంత వరం ఇచ్చాడు ఇతనికి అన్న ఆశ్చర్యం. ఏం పేరు సార్ ఆయన పేరు? రమేష్ అని తాపీ మేస్త్రి అతను. ఓహో, మామూలుగా అయితే అతని వృత్తి అది. ఎస్. 12 సంవత్సరాల వయసులో ఏమి చదువుకోవాలి, అతను గొడ్డలు కాసేవాడట. వాళ్ళ అక్క బావ ఇక్కడ హైదరాబాద్లో తాపీ పని చేసేవాళ్ళు. అతను మేస్త్రి, వాళ్ళ బావగారు చేతి కింద ఉంటాడని తీసుకొచ్చాడండి. నేను యాక్చువల్గా పెద్ద ఇంటర్వ్యూలో చెప్పాలి ఇది, అయినా మీకు చెప్పేస్తున్నా. మీరు మొట్టమొదటి మీరు మంచి ఊపిస్తారు కదా అతని గురించి చెప్తే నాకు ఆశ్చర్యం అనిపించింది సార్. 12 సంవత్సరాల వయసులో ఇక్కడికి వాళ్ళ బావగారి దగ్గరికి వచ్చాడు, హైదరాబాద్కి. వాళ్ళు తెలియదు ఇతనికి. వాళ్ళ 5వ తరగతి చదివి వాళ్ళ మేనల్ని దగ్గర నేర్చుకున్నాడు. ఒకే రోజు వాళ్ళు మొత్తం 2 వరకు నేర్చుకున్నట్ట పిల్లవాడి దగ్గర. ఎస్. తర్వాత మాటలు, తర్వాత వాక్యాలు నేర్చుకున్నాడు, చదవడం నేర్చుకున్నాడు. కానీ పద్యం రాయటం అనేది ఒట్టిగా అలా అలవగ్గా పాడేస్తుంటాడు, ఆసువుగా. ఓకే, అది అబ్బింది అనమాట. ఎస్. ఈ సినిమాలో 4 పద్యాలు రాశాడు, 4 పాటలు రాశాడు. అందులో 3 పాటలు పెట్టాడు. ఇది 3 పాటలు హైలైట్ సార్. 3 పాటలు చాలా హైలైట్. ఓకే. అది ఆడియో ఫంక్షన్ మొత్తమా అంతకు ఇక్కడ ఒక 16 రోజులు ఇక్కడ చేశాడు సిటీలో.
మీ క్యారెక్టర్ ఏంది? ఆయన హీరో. ఫాదర్ క్యారెక్టర్ అది. ఓకే. ఆయన ఫాదర్ అంటే వారసుడికి తాత. అదేలే. ఓకే. అతనికి ఒక కొడుకు ఉంటాడు మళ్ళీ, అంటే మీరు మొదటి తరం అన్నట్టు. స్టోరీ, అతని స్టోరీ, అతని ఫ్యామిలీ స్టోరీ పెట్టుకున్నాడు. అద్భుతమైన స్టోరీ, అద్భుతమైన మలుపులు. తన కథ తను సినిమా కథగా రాసుకున్నాడు. ఓకే. అది ఒక 26 రోజులు ఏకధాటిగా కందుకూరు దగ్గర సింగంనేనిపల్లి అని, ఆ సింగంనేనిపల్లిలో మొత్తం 26 రోజులు షూట్ చేశాడు సార్. తన సొంత ఊరే ఏంటి? ఊరు దగ్గర, ఊరికి ఆ ఊరు బాగుంటుందని అక్కడ చేశాడు. ఓకే. భలే కోఆపరేట్ చేశారు ఆ ఊరు ప్రజలంతా కూడా, బ్రహ్మాండ కోఆపరేట్ చేశారు. 26 రోజులు ఏకదాటిగా చేశాడండి. వర్షాకాలం అయితే ముందే చెప్పాడు, చిన్న బడ్జెట్ నాది, ఒకవేళ వర్షాలు పడి చేయకపోతే ఆ రోజు పేమెంట్ ఏమైనా ఎవరికైనా ముందే చెప్పుకున్నాడు. పేమెంట్లు మాట్లాడే విషయంలో కూడా ఏమైనా అడిగిన దానికి తక్కువగా అడిగి అందరిని ఒప్పించి అనుకున్నది సాయంత్రానికి ఇచ్చేయడం మొదలెట్టాడు. పర్ఫెక్ట్గా ఇచ్చాడు. పర్ఫెక్ట్, అసలు ఆ విషయంలో పర్ఫెక్ట్ అండ్ మంచి పర్ఫెక్ట్. ఎంత ఒప్పుకుంటే అంతగా ఇచ్చేది. ఆ క్యాండిడేట్కి ఆయన అదృష్టం ఏంటో చూడండి. వర్షాకాలం, పచ్చి వర్షాకాలం ఎట్లా మామూలుగా అయితే అసలు ఆగిపోవాలి కదా, ఆగిపోవాలి వర్షాలు పడి. ఈ 26 రోజులు ఈ సింగంనేనిపల్లి ఈ చేసిన విలేజ్లో మాత్రం వర్షం పడలేదు, పక్కన మాత్రం పట్టడం మొదలెట్టి. అంతకంటే అదృష్టం ఏం కావాలి సార్? ఇది ప్రకృతి కూడా ఆయన సహకరించింది. నిన్న గుమ్మడికాయ కొట్టాము యాక్చువల్ ఇక్కడ మీరుపేటలో 2 రోజులు ఫైట్. నా గురించి వచ్చి ఫైట్ చేస్తాడు. ఆ ఫైట్లో నిన్న మధ్యాహ్నం వర్షం బాగా మబ్బులు పట్టేసింది, ఇంకా బోల్డ్ వర్క్ ఉంది, టపటపటప చింగులు పడి ఆగిపోయింది అనుకున్నాను నేను. అన్నాడు, డాడీ ఏం ఆగదో, మబ్బులెట్టి వెళ్ళిపోతాయి చూడు అన్నాడు. ఆయన చెప్పిన బాబుగాడు మబ్బులన్నీ వెళ్ళిపోయింది, వర్షం అయిపోయింది, ఎండ వచ్చింది సార్. కంప్లీట్ అయిపోయింది. గుమ్మడికాయ కొట్టేసి మిమ్మల్ని డాడీ అని పిలుస్తాడా? డాడీ అని పిలుస్తాడు. మొట్టమొదటి మిమ్మల్ని డాడీ అని పిలుస్తాడు. పిల్లరా బాబు ఏముంది. అలాగే నన్ను ట్రీట్ చేశాడు పాపం బాగాను. మంచోడు, చాలా మంచోడు క్యాండిడేట్. అంటే అతని గురించి ఎంతగా చెబుతున్నానంటే, ఒక చదువు లేని వ్యక్తి, అతనికి సినిమా తీయాలని కోరిక, ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా, హీరో రైటర్గా, డైలాగ్ రైటర్గా, స్క్రీన్ ప్లే మొత్తం ఆయనేనండి. ఓకే. పాట కూడా అతనే పాడాడు, ఒకటి పాట, మంచి పాట, తాత మనవల మీద పాట. ఆ పాట మీద నేను మొత్తం యాక్ట్ చేశా. ఓకే. ఆ పాట మీకు చూపిద్దాం ఉంటుంది అక్కడ. అంటే ఆయన ఏమంటే ఆడియో రిలీజ్ కాకుండా మనం ఎక్కడ పాటలు చెప్పొద్దు అని చెప్పాడు నాకు. ఓకే. సూపర్ హిట్, పెద్ద హిట్ అవుతాయి. మీకు బాగా ఇంప్రెస్ అయిపోయారు ఆయన? చాలా ఇంప్రెస్ అయ్యాం. ఎందుకంటే పాటలు మన మీద ఇంట్రెస్ట్ కాబట్టి ఆ పాటలో జనాల్లోకి బ్రహ్మాండంగా వెళ్ళిపోతాయి పాటలు. ఓకే. సినిమా హిట్ అవ్వాలని కోరుకుందాం. యాక్చువల్గా చిన్న సినిమా హిట్ అవ్వాలి సార్. వస్తా, ఈ సంవత్సరం వచ్చేస్తుంది. ఎవరినో పట్టుకుంటే అతను తక్కువ ఏం కాదు. మల్లి రంగారెడ్డి తెలుసు, రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోతాను, దిల్ రాజు గారి ద్వారా రిలీజ్ చేస్తాను అంటున్నాడు ఆయన. టైటిల్ అయింది మళ్ళీ ఒకసారి చెప్పండి. వీడే మా వారసుడు. ఓకే. మంచి స్టోరీ కూడా, మలుపులు బాగుంటాయి, బ్రహ్మాండంగా ఉంటాయి. సెంటిమెంట్, తన సొంత కథే అంటున్నారు కాబట్టి కొంచెం సెంటిమెంట్. ఆ సినిమా చూసిన తర్వాత ఏ ఒక్కడో కళ్ళలో నీళ్లు పెట్టుకోకుండా రాడు సార్ బయటికి. ఓకే. అలాంటి ఎమోషన్ ఉంటుంది, అంత ఎమోషన్ ఉంటుంది. చేద్దాం మన సినిమా రిలీజ్ అయ్యే ముందు మనం తప్పకుండా అదిగో దాన్ని కూడా మొత్తం గ్యాంగ్ ఇంటర్వ్యూ పెట్టండి. ప్రచారం కావాలి దానికి. మీడియా కానీ అన్ని ప్రచారం, అటు మంచి సినిమాలకి ప్రచారం చేయాలి. కొత్త సినిమాలకి బలగం లాగా ఆడదని నాకు అంత ఇది ఉంది. అంత డెప్త్ ఉన్నటువంటి, అంత డెప్త్ ఉంది. సెంటిమెంట్, మంచి సెంటిమెంట్. ఓకే. బ్రహ్మాండంగా తీశాడు తీటు.